నాలెడ్జ్ వేరు, టెక్నాలజీ వేరు. టెక్నాలజీ అంటే పువ్వుల్లోంచి నూనె తీయటం. కానీ నాలెడ్జ్ అంటే మనకెంత నూనె కావాలో అంతే తీసుకుని సున్నితమైన, అందమైన పూలని అనవసరంగా పాడు చేయకపోవటం. ఇప్పుడు జనాలకి టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకొచ్చింది. కానీ నాలెడ్జ్ అందుకు తగ్గట్టుగా పెరగటం లేదు. ఆ కారణంగానే మంచికి వాడాల్సిన సీక్రెట్ కెమెరాల్ని, సెల్ కెమెరాల్ని ట్రయల్ రూమ్స్లో, బాత్రూముల్లో అమరుస్తుంటారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన కుక్క బిర్యానీ గోల అలాంటి టెక్నాలజీ పైత్యమే. ఉన్నట్టుండి ఒక వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొట్టడం మొదలైంది. ఓల్డ్ సిటీలో ఫేమస్ అయిన షాగ్ హౌస్ బిర్యానీ సెంటర్లో మటన్, చికెన్ బదులు కుక్క మాంసం కలుపుతున్నారని. నిజంగా కూడా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో హోటల్ ఫుడ్ చాలా దారుణంగా ఉంటుంది. అందులో ఏం కలుస్తుందో, ఎవరు కలుపుతారో అర్థం కాని పరిస్థితి. అందుకే బిర్యానీలో కుక్క మాంసం అనేసరికి అంతా షేర్లు, ఫార్వర్డ్లు చేసేశారు. అలా అలా ఆ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా నోట్లో పడింది. ఒక వాట్సాప్ సమాచారాన్ని పట్టుకుని మన ఛానల్స్ నానా హడావిడి చేసేశాయి. ఎంతగా అంటే పోలీసులు రంగప్రవేశం చేసి హోటల్ యజమానిని అరెస్ట్ చేసేంతగా. వాట్సాప్ అనే సాంకేతిక సౌకర్యం అందుబాటులో ఉండడంతో ఒక 22 ఏళ్ల యువకుడు ఆవేశపడ్డాట. ఎందుకు షాగోస్ హోటల్పై కోపం వచ్చిందో తెలియదు కానీ అక్కడ కుక్క మాంసంతో బిర్యానీ చేస్తున్నారంటూ వాట్సాప్ మెసేజ్ సిద్ధం చేశాడు. దాన్ని గ్రూప్స్లో షేర్ చేశాడు. అక్కడి నుంచి యాగి మొత్తం మొదలైంది. అయితే ఏదో సోషల్ మీడియా గడబిడ్లే అనుకుని వదిలేయకుండా పెద్ద పెద్ద ఛానల్స్ ఈ న్యూస్ పై కన్నేయడంతో రాత్రికి రాత్రి పెద్ద బ్రేకింగ్ న్యూస్గా మారిపోయింది. చివరకు అధికారులు దర్యాప్తు చేస్తే కుక్క మాంసం గోలంతా ఒట్టిదేనని తేలింది. కానీ అప్పటికే హోటల్ యజమానికి పేరు మొత్తం పాడైపోయింది. గిరాకీ తగ్గిపోయింది. పూడ్చలేని నష్టం జరిగిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ చేతుల్లో ఉన్నంత మాత్రాన అబద్ధాలు చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. అలాగే మన ముందుకొచ్చిన సోషల్ మీడియా న్యూస్ నిజమవ్వాలని గ్యారంటీ లేదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తేల్చుకోవాలి. ఇవేవీ జరగటం లేదు. టెక్నాలజీ ఆధారంగా సమాచారం వచ్చి పడిపోతుండటంతో దాంట్లో వివేకం కోల్పోయి కొట్టుకుపోతున్నారు జనం.